మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. డ్రాగన్ కు ముక్కుతాడు వేయడమే లక్ష్యంగా సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుందా? ఈ దిశ సాగుతున్న తాజా పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇరు దేశాలు తమ ఘర్షణ వైఖరిని వదిలి ఒప్పందానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అగ్రరాజ్యం వెల్లడించింది. అమెరికాకు కీలక ఖనిజాలు, మ్యాగ్నెట్లు ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. దీని ప్రభావం కేవలం అన్ని దేశాలపైన ఉండనుంది. తాజా అమెరికా వైమానిక రంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఆర్డర్లు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో ఆందోళనకు అమెరికా మెట్టు దిగిందని భావిస్తున్నారు విశ్లేషకులు. చైనా అమెరికా సుంకాల యుద్ధంలో తాజాగా భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఏమాత్రం తగ్గేదే లేదంటూ దూసుకువెళ్తున్న క్రమంలో అమెరికా వైపు నుంచే చల్లని కబురొచ్చింది. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్. పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. చైనా అమెరికా ఆర్థిక వ్యవస్థలో విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైన దశలో స్కాట్ బెసెంట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా స్వరం హఠాత్తుగా ఎందుకు మారిందనే చర్చ మొదలైంది. గత కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన స్థాయిలో వాణిజ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. తమతో ప్రతిఘటించని దేశాలకు సుంకాల దెబ్బ నుంచి 90 రోజుల ఉపశమనమిచ్చింది అగ్రరాజ్యం. కానీ డ్రాగన్ మీద మాత్రం తన దూకుడు కొనసాగింది. ఈ టారిఫ్ల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా చైనా వస్తువులపై 145% సుంకం విధించగా డ్రాగన్ కూడా అంతే వేగంగా స్పందించింది. అగ్రరాజ్యం వస్తువులపై 125% సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడికి వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ టారిఫ్లపైన చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ఈ క్రమంలోనే అనూహ్య నిర్ణయం తీసుకుంది చైనా. మన దేశంలో లభ్యమయ్యే అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను యుఎస్కు ఎగుమతి చేయటాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90% చైనా నుంచే వెళ్తున్నాయి. తాజాగా అమెరికా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు, అన్ని దేశాలపైన ఉండనుంది. తొలుత చైనా ఉత్పత్తులపై టారిఫ్లను ట్రంప్ 54% పెంచడంతో కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. మరోసారి అగ్రరాజ్యం సుంకాలను 145%కి పెంచడంతో అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేయటం బీజింగ్ నిలిపివేసింది. దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్సులను పరిమితి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్ హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి, కానీ తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు. దీంతో చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. ఖనిజాల ఎగుమతి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయం ఆందోళనకరంగా ఉందని ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హాసెట్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలో ఈ ఖనిజాల అవసరం ఎక్కువగా ఉందన్నారు. డ్రాగన్ నిర్ణయం వల్ల పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీకండక్టర్ల కంపెనీలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వీటిపై డ్రాగన్తో చర్చలు జరిపే అవకాశం ఉందని తెలిపారు. అయితే ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల 100% మాంద్యం వస్తుందని తామేమీ అనుకోవట్లేదని అన్నారు. తాజాగా అమెరికాకు మరో షాక్ ఇచ్చింది చైనా. అమెరికా వైమానిక రంగ దిగ్గజమైన బోయింగ్ నుంచి ఎటువంటి డెలివరీలు స్వీకరించొద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. వైమానిక రంగంలో వినియోగించే విడి భాగాలను అమెరికా నుంచి కొనుగోలు చేయొద్దని సూచించింది. ఈ నిర్ణయంతో చైనా సంస్థలకు కూడా భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకునే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. చైనా అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్లో 20% వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి.
ఒక్క 2018లోనే 25% బోయింగ్ విమానాలను బీజింగ్ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్కు లభించలేదు. మరోవైపు టిబెట్కు సంబంధించిన విషయాలపై అభ్యంతరకరంగా ప్రవర్తించిన అమెరికా అధికారుల వీసాలపై చైనా ఆంక్షలు విధించింది. తమ అధికారులకు వీసాలు జారీ చేయడంపై అమెరికా నియంత్రణలు విధించడానికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది. చైనాలో అంతర్భాగమైన షిగాంగ్ వ్యవహారాల్లో మానవ హక్కులు, మతం, సంస్కృతి వంటి సాకులు చూపి జోక్యం చేసుకునే ప్రయత్నం చేసే దేశాలను, వ్యక్తులను వ్యతిరేకిస్తామని లిన్ తెలిపారు. షిజాంగ్ సందర్శన పేరుతో తమ దురుద్దేశాలకు కార్యరూపమిచ్చి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే తత్వాన్ని చైనా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. చైనా వెనువెంటనే ఇచ్చిన షాకులు అమెరికాను ఆలోచనలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీలైనంత త్వరలో చైనాతో డీల్ కుదుర్చుకోవాలని ఆ దేశ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.